ఫెడరల్ ఉద్యోగులు చేసే పనిపై వివరణ ఇవ్వకపోతే రాజీనామా చేయాలని గడువు విధిస్తూ డోజ్ విభాగాధిపతి ఎలాన్ మస్క్ చేసిన మెయిల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. ఉద్యోగులు నిజంగా పనిచేస్తున్నారా లేదా అని మస్క్ అడుగుతున్నారని ట్రంప్ తెలిపారు. మస్క్ మెయిల్కు బదులివ్వకపోతే వారిని పాక్షికంగా లేదా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లేనని స్పష్టం చేశారు. చాలా మంది జవాబు ఇచ్చేందుకు ఇష్టపడట్లేదని, ఎందుకంటే వారు అసలు ఉనికిలోనే లేరని ట్రంప్ అన్నారు. గతంలో విధుల్లో లేని వారికి కూడా జీతాలు ఇచ్చిన $100 బిలియన్ మేర మోసాన్ని మస్క్ నేతృత్వంలోని డోజ్ గుర్తించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై మస్క్ స్పందించారు. సోమవారం అర్ధరాత్రిలోపు రిప్లై ఇవ్వని వారికి రెండో అవకాశం ఇస్తానని వెల్లడించారు. అప్పుడు కూడా బదులివ్వకపోతే ఉద్యోగాల నుంచి తొలగించడం తప్పదని స్పష్టం చేశారు. మస్క్ గడువును ట్రంప్ ప్రభుత్వంలోని కొన్ని విభాగాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయన ఆదేశాలకు స్పందించవద్దని FBI డైరెక్టర్ కాష్ పటేల్, తులసి గబ్బార్డ్ సహా అమెరికా న్యాయశాఖ, ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లు తమ ఉద్యోగులకు స్పష్టం చేశాయి. మస్క్ మెయిల్కు రిప్లై ఇవ్వనంత మాత్రాన ఎవరిని ఉద్యోగాల్లో నుంచి తొలగించబోమని చెప్పినట్లు తెలుస్తోంది.